హలో స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వీకమ్ అకాడమీ. మనం ఆల్రెడీ లాస్ట్ సెషన్లో లాస్ట్ వీడియోలో ఇంపార్టెంట్ 8 మార్క్ క్వశ్చన్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాము. ఐపీ సిరీస్ని అయితే కంటిన్యూ చేస్తున్నాము. మన ఛానల్లో ఆల్రెడీ ఐపీ సిరీస్ సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి ఛానల్లో కంటెంట్ అయితే చూడండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మిగతా ఛానల్స్ లాగా మనం ఏంటంటే ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ రావచ్చు అని చెప్పాం. డైరెక్ట్గా ఏ క్వశ్చన్స్ వస్తాయో కూడా క్లియర్ కట్గా చెప్పేస్తాము. మనం ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆ పర్టికులర్ క్వశ్చన్స్ కానీ స్టూడెంట్స్ ప్రాపర్గా చదివితే డెఫినెట్గా వాళ్ళకి మంచి మార్క్స్ అయితే వస్తాయి. అలాగే త్రూ అవుట్ మీ ఎగ్జామ్ వర్క్ కానీ మీ ప్రాపర్గా ఈ ఛానల్ ఫాలో అయితే మీకు 80+ అంటే కెమిస్ట్రీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ఎగ్జామ్లో 85కి 80+ ఎలా వస్తాయి కూడా చెప్తాను. రైట్, మరి ఇంకెందుకు ఇంకా ఏమి ఎక్స్ట్రా అన్నెసెసరీ మ్యాటర్ ఏం డిస్కస్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్స్. నేను ఇక్కడ మాట్లాడబోయేది ఏంటంటే ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా 4 మార్క్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. అంటే మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. రైట్, సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి ఫస్ట్ చాప్టర్ ఏంటంటే సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ. సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం. మేజర్గా మనకు ఆల్రెడీ తెలుసు ప్రతి చాప్టర్ నుంచి కంపల్సరీగా ఒక 4 మార్క్ అయితే వస్తుంది మినిమం. అది అయితే దాంట్లో ఒక 3 చాప్టర్స్ మాత్రమే వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. కెమికల్ బాండింగ్, థర్మోడైనమిక్స్, ఈక్విలిబ్రియం, ఈ 3 చాప్టర్స్ నుంచి మాత్రమే 2-4 మార్క్స్ వస్తాయి. 4 మార్క్స్ వస్తాయి కాబట్టి ఆ చాప్టర్స్ అయితే పర్ఫెక్ట్గా చదవటం చాలా చాలా ఇంపార్టెంట్. అది కాకుండా మనకి ఫస్ట్ చాప్టర్ కానీ తీసుకుంటే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీలో మోస్ట్లీ 95% ప్రాబబిలిటీతో ఎంపిరికల్ ఫార్ములా బేస్డ్ క్యాలిక్యులేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎంపిరికల్ ఫార్ములా బేస్డ్ క్యాలిక్యులేషన్స్ అంటే నేను ఇక్కడ పర్టికులర్ క్వశ్చన్స్ అనేది ఇవ్వలేదు, కానీ ఎంపిరికల్ ఫార్ములా బేస్డ్ క్యాలిక్యులేషన్స్ అంటే కార్బన్ పర్సంటేజ్ ఇస్తాడు, హైడ్రోజన్ పర్సంటేజ్ ఇస్తాడు, బ్రోమిన్ పర్సంటేజ్ ఇస్తాడు, లేకపోతే క్లోరిన్ పర్సంటేజ్ ఇస్తాడు, దాని ఎంపిరికల్ ఫార్ములా కనుక్కోమంటాడు. లేకపోతే పొటాషియం, క్రోమియం, ఆక్సిజన్ పర్సంటేజ్ ఇచ్చేసి దాని ఎంపిరికల్ ఫార్ములా కనుక్కోమంటాడు. ఇది మీకు ఏంటంటే పర్టికులర్ క్వశ్చన్ బ్యాంక్లో ఈ 3 క్వశ్చన్స్ డెఫినెట్గా ఉంటాయి. ఎంపిరికల్ ఫార్ములా క్యాలిక్యులేషన్ బేస్ చేసుకుని మనకు 3 క్వశ్చన్స్ ఉంటాయి సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీలో. అవి మీరు ప్రాపర్గా చదివితే మోర్ దాన్ ఎనఫ్. అది కాకుండా ఎవరైతే అంటే 85 అవుట్ ఆఫ్ 85 అయితే టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే మాత్రం ఈ సెకండ్ క్వశ్చన్ కూడా ఒక్కసారి మీరు చూడాల్సిన అవసరం ఉంటుంది. హౌ మచ్ మినిమం వాల్యూమ్ ఆఫ్ కార్బన్ మొనాక్సైడ్ ఎట్ STP is needed to react completely with 0.112 liter of oxygen at pressure of 1.5 atm and 127 degrees Celsius temperature to give CO2. ఈ క్వశ్చన్ కూడా ఒకసారి చూడాల్సి ఉంటుంది. బట్ దీనికన్నా నేను కాన్ఫిడెంట్గా చెప్తాను, ఎంపిరికల్ ఫార్ములా బేస్డ్ క్యాలిక్యులేషన్స్ అనేవి వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. సెకండ్ చాప్టర్కి వెళ్తే స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఎక్స్ప్లెయిన్ ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్, వాట్ ఈజ్ నోడల్ ప్లేన్, how many nodal planes are possible for 2p and 3d orbitals, explain difference between orbit and orbital, show that 2πr is equal to n lambda. అయితే 2πr is equal to n lambda అని అడగడు, కానీ వాడేమడుగుతాడు, షో దట్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద బోర్స్ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ది డి బ్రోగ్లీస్ వేవ్ లెంత్ అని అంటాడు. ఆ 2πr is equal to n lambda అని డిరైవ్ చేయాలి. సో దీంట్లో ఈ సెకండ్ క్వశ్చన్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో సెకండ్ అండ్ థర్డ్ క్వశ్చన్ కొంత ఎక్స్టెంట్ ఈజీ క్వశ్చన్స్, ఎందుకంటే డిఫరెన్స్ బిట్వీన్ ఆర్బిట్ అండ్ ఆర్బిటాల్ అని ఇచ్చిన రాసేస్తారు చాలా వరకు. అలాగే నోడల్ ప్లేన్ అంటే ఏంటి, అలాగే 2p అండ్ 3d ఆర్బిటాల్కి నోడల్ ప్లేన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దాని రెస్పెక్టివ్ ఎల్ వాల్యూ, అజిముతల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ ఏదైతే ఉంటుందో అదే రాసిస్తారు. సో కాబట్టి సెకండ్ అండ్ థర్డ్ క్వశ్చన్ కొంత ఈజీగా ఉంటుంది. ఇది థియరీ బేస్డ్ క్వశ్చన్, ఇది డెరివేషన్ బేస్డ్ క్వశ్చన్. రైట్, సో దీంట్లో కూడా మోస్ట్ ప్రాబబుల్గా ఈ 2-3 వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. సో 85 అవుట్ ఆఫ్ 85 ఎవరైతే అచీవ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు ఈ 4 మార్క్స్ కూడా పర్ఫెక్ట్గా చదవాలి. హోప్ ఇట్ ఈస్ క్లియర్. అయితే ప్రతి క్వశ్చన్ బేస్డ్ మనకు ఆన్సర్ కావాలి సార్ మాకు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ ఏ క్వశ్చన్ కావాలో ఆ క్వశ్చన్ యొక్క 8 మార్క్ క్వశ్చన్లో మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలా, ఆన్సర్స్ 4 మార్క్ కావాలా, 2 మార్క్ కావాలా, 1 మార్క్ కావాలని చెప్తే డెఫినెట్గా మనం ఏం చేస్తాము, ఆ పర్టికులర్ వీడియో అనేది చేస్తాము. లెట్స్ మూవ్ ఆన్ టు ది అనదర్ చాప్టర్.
మన నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ చిల్డ్రన్. పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో నేను 2 ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్స్ అయితే ఇస్తున్నాను. ఒకటేనంటే గివ్ ఎనీ 4 క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఇది చాలా వరకు కన్వీనియంట్గానే నేర్చేసుకోవచ్చు, థియరీ క్వశ్చనే. క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ 4 రాయాలి, 4 పాయింట్స్ రాస్తే 4 మార్క్స్ వస్తాయి. అలాగే ఇక్కడ WOF అని రాశానంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ హ్యావ్ ది మోస్ట్ నెగిటివ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అండ్ విచ్ ఈజ్ లీస్ట్ ఎలక్ట్రోనెగటివ్ అండ్ ఎక్స్ప్లెయిన్. యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ విత్ రీజన్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ ఏంటి? ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఫ్లోరిన్. ఈ 4 ఎలిమెంట్స్లో ఎవరు మోస్ట్ నెగిటివ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఉన్న ఎలిమెంట్, అలాగే విచ్ ఈజ్ లీస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ కూడా చెప్పాలి. మీకు కానీ ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అది రైట్ ఆర్ రాంగ్ కూడా నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? లెట్స్ మూవ్ ఆన్ టు ది అనదర్ చాప్టర్. మన నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి కెమికల్ బాండింగ్. మీకు ఆల్రెడీ చెప్పున్నాను స్టూడెంట్స్, కెమికల్ బాండింగ్ అనేది 4 మార్క్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. దీనిని ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా మిస్ చేయొద్దు. చాలా ఈజీగా ఉంటాయి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మీరు అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, రాయడానికి కూడా కంఫర్ట్గా ఉంటాయి. కెమికల్ బాండింగ్లో మీకు 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మీకు లిస్ట్ ఎక్కువలా అనిపిస్తుంది, కానీ నేను చెప్పిన తర్వాత కొన్ని చూడండి మీకు సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తా. ఫస్ట్ అనేది ఫజాన్స్ రూల్స్, గివ్ ఎగ్జాంపుల్స్ అన్నాడు. రైట్, ఇది పర్వాలేదు. డిఫైన్ డైపోల్ మూమెంట్ అండ్ గివ్ ఇట్స్ అప్లికేషన్. అలాగే హైబ్రిడైజేషన్ బేస్డ్ మీద కానీ మీరు అబ్జర్వ్ చేస్తే అరౌండ్ మీకు 3, 4, 5, 6, 7 ఇదంతా ఒకటే ప్యాటర్న్లోకి వెళ్తాయి. అంటే మీరు ఎక్స్ప్లెయిన్ హైబ్రిడైజేషన్ ఇన్ PCl5, ఈ థర్డ్ క్వశ్చన్ PCl5 వస్తే SF6 రాసేస్తారు. sp3 డీహైబ్రిడైజేషన్ ఇది sp3d2 హైబ్రిడైజేషన్. అంటే ఇది తెలిస్తే థర్డ్ క్వశ్చన్ రాస్తే ఫోర్త్ క్వశ్చన్ ఈజీగా రాయగలరు. అలాగే ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ మీథేన్ మాలిక్యూల్ అన్నాడు. మీథేన్ మాలిక్యూల్ అంటే ఏ హైబ్రిడైజేషన్? sp3 హైబ్రిడైజేషన్. అదే ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇథైలిన్ C2H4 అన్నాడు. అదే హైబ్రిడైజేషన్ sp2. అలాగే ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ C2H2, అదే హైబ్రిడైజేషన్ sp. అంటే మీకు ఈ sp3 హైబ్రిడైజేషన్ మీథేన్లో తెలిస్తే ఇది రాసేస్తారు. అంటే 5, 6, 7 ఒక ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్, 3, 4 ఒక ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్. అయితే 7 మీన్స్ 5 to 5, 3 + 2 ఈ 5 క్వశ్చన్స్ కూడా హైబ్రిడైజేషన్ బేస్డ్ మీద వస్తాయి కాబట్టి ఈజీగా రాయొచ్చు. ఇంకొకటి ఏంటంటే చాలా ఈజీ, ఇది డిఫరెన్సెస్ బిట్వీన్ సిగ్మా బాండ్ అండ్ వీక్ బాండ్, సిగ్మా బాండ్ అండ్ పై బాండ్. సో మీకు తెలుసు సిగ్మా బాండ్ స్ట్రాంగ్ బాండ్, పై బాండ్ వీక్ బాండ్. సిగ్మా బాండ్ ఎలా ఫామ్ అవుతుంది? ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాప్. పై బాండ్ ఎలా ఫామ్ అవుతుంది? లేటరల్ ఓవర్లాప్. అలా ఏంటంటే ఫండమెంటల్ పాయింట్స్ కొన్ని ఉంటాయి, అవి ఈజీగా గుర్తుపెట్టేసుకోవచ్చు. అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ హైడ్రోజన్ బాండ్ అండ్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్, అంటే ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్, ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్. అలాగే ఎగ్జాంపుల్స్ కూడా రాయాలి. ఓకేనా? ఈ 9 మేజర్గా ఫోకస్ చేయాలి. సరే 9లో పర్ఫెక్ట్గా అంటే హైబ్రిడైజేషన్ PCl5 అండ్ SF6 కానీ, సిగ్మా పై బాండ్ డిఫరెన్స్ కానీ, లేకపోతే హైడ్రోజన్ బాండ్, వాట్ ఈజ్ హైడ్రోజన్ బాండ్ డెఫినేషన్, టైప్స్, ఎగ్జాంపుల్. ఇవి కెమికల్ బాండింగ్ నుంచి మనకి 4 మార్క్ క్వశ్చన్స్. రైట్, మీరు ప్రాపర్గా కానీ ఫోకస్ చేస్తే 2 కూడా అటెంప్ట్ చేయగలరు. ఎవరైతే 85 స్కోర్ చేయాలనుకుంటున్నారో 4 మార్క్స్లో ఇవన్నీ కూడా చదువుకోవడం అనేది బెటరు. ఓకేనా? లెట్స్ మూవ్ ఆన్ టు ది అనదర్ చాప్టర్. కెమికల్ బాండింగ్ తర్వాత మళ్ళీ అంత ఇంపార్టెంట్ చాప్టర్ ఏదైనా ఉందంటే అదేంటిది? థర్మోడైనమిక్స్. మీకు చెప్పాను కెమికల్ బాండింగ్, థర్మోడైనమిక్స్, ఈక్విలిబ్రియం ప్రతి చాప్టర్ నుంచి 2 క్వశ్చన్లు 4 మార్క్స్ వస్తాయి. థర్మోడైనమిక్స్ నుంచి కానీ 4 మార్క్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఏంటి? స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ హెస్సెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ ఆఫ్ సమ్మేషన్ అంటాడు. మీరు దీనికి ఎన్ని స్టార్ మార్కులు పెట్టుకుంటే అన్ని స్టార్ మార్కులు పెట్టుకోండి, అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. రైట్, 5 స్టార్ పెట్టకండి. రైట్, 5 స్టార్ అంటే సమ్మర్ కాబట్టి మెల్ట్ అయిపోతుంది. ఓకేనా? సో స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎస్ఎస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ ఆఫ్ సమ్మేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. డెఫినెట్గా అంటే 90% ప్రాబబిలిటీ ఉంది దానికి ఇచ్చేదానికి. ఓకేనా? అలాగే డిఫైన్ హీట్ కెపాసిటీ, వాట్ ఆర్ సిపి అండ్ సివి. సిపి అంటే ఏంటి, సివి అంటే ఏంటి, షో దట్ సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఇది కూడా అదే పాసిబిలిటీ ఉంది. అలాగే షో దట్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా ఎన్జీ ఆర్టీ. ఓకేనా? ఇది కూడా డెరివేషనే, ఇది కూడా డెరివేషనే. సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్ డెరివేషన్, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ డెల్టా యూ ప్లస్ డెల్టా ఎన్జీ ఆర్టీ. అంటే ఈ మూడిట్లో అంటే ఈ 3 కూడా మ్యాక్సిమం ప్రాబిలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది, ఒకటి వచ్చే పాసిబిలిటీ డెఫినెట్గా ఉంటుంది ఈ 3 క్వశ్చన్లో. మిగతా ఇచ్చిన దాంట్లో ఒక క్వశ్చన్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అంటే వాట్ ఈజ్ ఎంట్రోపీ, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్ అన్నాడు. అలాగే 5th క్వశ్చన్ వస్తే వాట్ ఆర్ ఓపెన్, క్లోజ్డ్ అండ్ ఐసోలేటెడ్ సిస్టమ్, గివ్ 1 ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ అన్నాడు.
ఇదైతే చాలా సింపుల్ క్వశ్చన్. టైప్స్ ఆఫ్ సిస్టమ్ అనేది మనకు 3 టైప్స్ కదా! ఓపెన్ సిస్టమ్ అంటే ఏంటి? క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఏంటి? అలాగే ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఏంటి? సో, ఆ టైప్స్ ఏంటి? ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది. అలాగే డిఫైన్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ డెల్టా హెచ్ఎఫ్ నాట్ అండ్ డెల్టా హెచ్‌సి నాట్. స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ కంబషన్. రైట్? సో, వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అలాగే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మీద ఒక క్వశ్చన్ కూడా ఉంది మనకి ఇంపార్టెంట్‌లో 4 మార్క్స్‌కి. ఇన్ అ ప్రాసెస్ 701 joules of heat is absorbed by a system and 394 joule of work is done by the system, and what is delta U? అంటే డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? క్యూ ప్లస్ డబ్ల్యూ అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. అదే ఫార్ములాని మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, మీకు డెల్టా యూ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఇవి థర్మోడైనమిక్స్ నుంచి ఉన్న ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్స్. ఓకేనా? తర్వాత చాప్టర్ ఏంటన్నా? ఈక్విలిబ్రియం. లెట్స్ మూవ్ ఆన్ టు ది ఈక్విలిబ్రియం. నెక్స్ట్ చాప్టర్ ఏంటి చూసేద్దామా? నెక్స్ట్ చాప్టర్ ఏంటి? ఈక్విలిబ్రియం. అయితే జనరల్గా ఈక్విలిబ్రియంలో కెమికల్ ఈక్విలిబ్రియం ఉంది, అయానిక్ ఈక్విలిబ్రియం ఉంది. బట్ అకార్డింగ్ టు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ వైజ్గా చూసుకుంటే 2 చాప్టర్లు కూడా మనకి ఈక్విలిబ్రియం కింద వస్తాయి. అయితే దీంట్లో కంపల్సరీగా కెమికల్ ఈక్విలిబ్రియం నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, అయానిక్ ఈక్విలిబ్రియం నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అయితే మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ 2 సెట్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా కెమికల్ ఈక్విలిబ్రియం నుంచే. 2 కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అంటే మీరు చదవాల్సిన క్వశ్చన్స్ అనేవి చాలా తక్కువ. ఆ పర్టికులర్ కెమికల్ ఈక్విలిబ్రియంలో డెరైవ్ రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ. కేపీకి కేసీకి రిలేషన్ ఏంటి? కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ హోల్ రేస్ టు డెల్టా ఎన్, అంతే కదా? సో ఆ రిలేషన్ని డెరైవ్ చేయాలి. సెకండ్ క్వశ్చన్ ఏంటి? స్టేట్ లీ చాట్లియర్స్ ప్రిన్సిపల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ అప్లికేషన్ టు హేబర్స్ ప్రాసెస్ అండ్ కాంటాక్ట్స్ ప్రాసెస్. అయితే మీకు హేబర్స్ ప్రాసెస్ ఒక క్వశ్చన్లో అడుగుతాడు, కాంటాక్ట్స్ ప్రాసెస్ అనేది ఒక క్వశ్చన్లో అడుగుతాడు. ఫర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సల్ఫర్ ట్రయాక్సైడ్. హేబర్స్ ప్రాసెస్ అంటే ఫర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ అమోనియా. అంటే 2 వేరు క్వశ్చన్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. అంటే మీరు లీ చాట్లియర్ ప్రిన్సిపల్ స్టేట్మెంట్ ఇచ్చి దాని అప్లికేషన్ ఏంటో మీరు హేబర్స్ ప్రాసెస్కి కాంటాక్ట్స్ ప్రాసెస్కి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఓకేనా? అంటే దీంట్లో మీకు 2 క్వశ్చన్స్ ఉన్నట్టు. అంటే టోటల్గా కెమికల్ ఈక్విలిబ్రియం నుంచి 3 క్వశ్చన్స్ చదివితే మీకు 1 క్వశ్చన్ వస్తుంది. 3లో 1. ఇంకొకటి రిమైనింగ్. ఎక్స్ప్లెయిన్ లూయిస్ యాసిడ్స్ అండ్ బేసెస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. క్లాసిఫై OH మైనస్ F మైనస్ H ప్లస్ అండ్ BCl3. వీటిని మీరు క్లాసిఫై చేయాలి. దాంట్లో ఎవరు లూయిస్ యాసిడ్, ఎవరు లూయిస్ బేస్. దీంట్లో ABCD ఏవి లూయిస్ యాసిడ్స్, ఏవి లూయిస్ బేసెస్ మీరు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. రైట్ ఆర్ రాంగ్ నేను చెప్తాను. ఓకేనా? అలాగే నెక్స్ట్ అయానిక్ ఈక్విలిబ్రియంలో ఇది కాకుండా నెక్స్ట్ పాసిబిలిటీ అనేది pH క్యాలిక్యులేషన్స్కి ఉంటుంది. pH క్యాలిక్యులేషన్లో క్యాలిక్యులేట్ ద pH ఆఫ్ 10⁻³ మోలార్ HCl, 10⁻³ మోలార్ H2SO4. అంటే పార్ట్ ఏ, పార్ట్ బి ఒక క్వశ్చన్లో అడుగుతాడు. ఇప్పుడు పార్ట్ సికి వచ్చేసరికి 0.001 మోలార్ NaOH, పార్ట్ డి 0.001 మోలార్ CaOH ట్వైస్. ఈ పార్ట్ సి, పార్ట్ డి ఒక క్వశ్చన్లో అడుగుతాడు. అంటే pH క్యాలిక్యులేషన్లో అంటే ఈ 4th క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. 4th క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. బి పార్ట్ ఒకలా అడుగుతాడు, సిడి పార్ట్ ఒక క్వశ్చన్లో అడుగుతాడు అనమాట. ఓకేనా? సో pH క్యాలిక్యులేషన్స్ అనేవి పర్ఫెక్ట్గా నేర్చుకోండి. దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. రైట్ నోట్స్ ఆన్ కామన్ అయాన్ ఎఫెక్ట్ అండ్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్. జనరల్గా ఎవరైతే సెంటమ్ 85 అవుట్ ఆఫ్ 85 టార్గెట్ చేస్తారో వాళ్ళు ఈ క్వశ్చన్ కూడా చదవాలి. రిమైనింగ్ ఈ 4, ఈ 1, 2, 3, 4 కానీ చదువుకుంటే 2 వచ్చే పాసిబిలిటీ చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఓకేనా? అంటే కెమికల్ బాండింగ్, థర్మోడైనమిక్స్, ఈక్విలిబ్రియంలో కానీ చూసుకుంటే 6 క్వశ్చన్స్ మీరు కవర్ చేసేసినట్టే. 6 క్వశ్చన్స్ మీరు కానీ ఈ 3 చాప్టర్స్ పర్ఫెక్ట్గా చదివితే 6 క్వశ్చన్స్, నో మోర్ డౌట్ ఇన్ దట్. అంటే మీరు ఈ 3 చాప్టర్సే మీరు చదువుకుంటే 6 4 24 మార్క్స్ అక్కడే ఉంటాయి. మేజర్గా మీకు 24 మార్క్స్ అనేవి దాంట్లో నుంచి వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి నీట్గా చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే రెడాక్స్ రియాక్షన్స్. నేను చాలా వరకు ఏమంటారంటే లెస్ లగేజ్ మోర్ కంఫర్టబుల్ చాప్టర్ అంటాను. మ్యాక్సిమం ఏంటంటే రెడాక్స్ రియాక్షన్ చాప్టర్లో వచ్చే 4 మార్క్ అనేది బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్స్ మీద వస్తుంది. మ్యాక్సిమం 99% అదే వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్స్ బై విచ్ మెథడ్ అండి? అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్. ఈ 2 రియాక్షన్స్ ఎసిడిక్ మీడియంలో బ్యాలెన్స్ చేయాలి. Cr2O7 ప్లస్ Fe2 ప్లస్ గివ్స్ యూ Cr3 ప్లస్ అండ్ Fe3 ప్లస్. అలాగే Cr2O7 ప్లస్ SO3 2- గివ్స్ యూ Cr3 ప్లస్ అండ్ SO4 2-.
రిమైనింగ్ 2 రియాక్షన్స్ బేసిక్ మీడియంలో బ్యాలెన్స్ చేయాలి. ఒకటేం 2 ఏమో ఎసిడిక్ మీడియం, ఇంకో 2 ఏమో బేసిక్ మీడియం. మీకు బ్యాలెన్సింగ్ ఆఫ్ రెడాక్స్ రియాక్షన్స్ కానీ డిఫికల్టీ ఉంటే మన ఛానల్లో రెడాక్స్ రియాక్షన్స్ బ్యాలెన్సింగ్ అనేది క్లియర్ కట్గా ఒక వీడియో అయితే చేస్తున్నాను, అదైతే చూడండి. ఇవి నార్మల్గా మీరు ఏంటంటే సేఫ్ జోన్లో ఉండడానికి అని అనుకునే వాళ్ళైతే ఇవి చదివితే చాలు. ఒకవేళ 85 అవుట్ ఆఫ్ 85 ఎవరైతే టార్గెట్ చేస్తున్నారు చూసుకోండి, వాళ్ళు మాత్రం ఈ క్వశ్చన్ చదవాలి. రైట్ నెట్ ఈక్వేషన్ ఫర్ నెట్ అయానిక్ ఈక్వేషన్ ఫర్ రియాక్షన్ ఆఫ్ పొటాషియం డైక్రోమేట్ విత్ సోడియం నైట్రైట్ in acidic solution to give Cr3+, chromium 3+ and nitrate. దీనికి నెట్ అయానిక్ ఈక్వేషన్ అనేది రాయాలి. యాక్చువల్గా బ్యాలెన్సింగ్ చేసేదానికి ఇదే చాలా సింపుల్ యాక్చువల్గా చెప్పాలంటే, బట్ బ్యాలెన్సింగ్ మీద ఎక్కువ క్వశ్చన్ వచ్చే పాసిబిలిటీ అనేది ఉంటుంది రెడాక్స్ రియాక్షన్స్లో నుంచి. హోప్ ఇట్ ఈస్ క్లియర్. మనకి నెక్స్ట్ చాప్టర్ ఏమో ఆర్గానిక్ కెమిస్ట్రీ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్. దాంట్లో 4 మార్క్ క్వశ్చన్స్ కానీ చూస్తే పొజిషన్ అండ్ ఫంక్షనల్ ఐసోమరిజం విత్ ఎగ్జాంపుల్స్, డిఫరెన్సెస్ బిట్వీన్ స్ట్రక్చరల్ అండ్ స్టీరియో ఐసోమర్స్, అలాగే వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్. ఈ 3 మ్యాక్సిమం ప్రాబిలిటీ ఉంటుందండి ఎక్కువగా. ఈ 3లో వచ్చేదే ఛాన్స్ ఎక్కువ. అవి కాకుండా రైట్ అబౌట్ హైపర్ కాంజుగేషన్, రైట్ ఎ నోట్ ఆన్ డిస్టిలేషన్ యాజ్ వెల్ as డిస్టిలేషన్ అండర్ రెడ్యూస్డ్ ప్రెషర్, అలాగే రైట్ ఎ నోట్ ఆన్ రెజనెన్స్ ఎఫెక్ట్, అలాగే ఎక్స్ప్లెయిన్ ఇండక్టివ్ ఎఫెక్ట్ విత్ ఎగ్జాంపుల్స్. ఇవి మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉండే 4 మార్క్ క్వశ్చన్స్. నా గెస్ వర్క్ అయితే ఈ మొదటి 3 క్వశ్చన్స్లో అయితే మ్యాక్సిమం ప్రాబిలిటీ ఉంది. ఆ 3 క్వశ్చన్స్ అయితే పర్ఫెక్ట్గా చదవండి. లేదు సార్ మాకు ఫుల్ మార్క్స్ కావాలి, మేము ఎందుకు ఆ చాయిస్ ఏది అంటే లైక్ మేము అంతా ఎక్కువ ప్రిపేర్ అవ్వగలము అని అనుకున్న వాళ్ళైతే మొత్తం 7 క్వశ్చన్స్ చదవండి. ఓకేనా? 4 మార్క్ క్వశ్చన్ లిస్ట్లో మనకున్న లాస్ట్ చాప్టర్ ఏంటంటే హైడ్రోకార్బన్స్. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, కంప్లీట్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ అండ్ నేమ్ ద ప్రొడక్ట్. అంటే ఏ ప్రొడక్ట్, బి ప్రొడక్ట్, సి ప్రొడక్ట్ అనేది నేమ్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్కువ పాసిబిలిటీ దీనికి ఉంది. CaC2 కాల్షియం కార్బైడ్ ఆన్ హైడ్రోలైసిస్ H2Oతో ట్రీట్ చేస్తే ఏమొస్తుంది, దీన్ని హాట్ మెటల్ ట్యూబ్లో పాస్ చేస్తే బి ఏమొస్తుంది, AlCl3 + CH3Clతో రియాక్ట్ అయితే సి అదేమొస్తుంది. కాల్షియం కార్బైడ్ హైడ్రోలైజ్ చేస్తే ఎసిటైలిన్ వస్తుంది, హాట్ మెటల్ ట్యూబ్లో పాస్ చేస్తే బెంజిన్ వస్తుంది, బెంజిన్ CH3Cl AlCl3తో రియాక్ట్ చేస్తే టొలిన్ వస్తుంది. ఆ రియాక్షన్ మనం ఫ్రెడల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్ అంటాం. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ డిహైడ్రో అలోజినేషన్, రైట్ ఈక్వేషన్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ఆల్కీన్ ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్. ఆల్కీన్ ఫామ్ అవ్వడానికి ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి మీరు ఎలా చేస్తారు, ఈక్వేషన్ ఏం చేస్తారు, అది కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ డిహైడ్రో అలోజినేషనే ఇది కూడా. అలాగే ఈ 2 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చదవండి. సేఫర్ జోన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే అంటే నార్మల్గా మాకు అటెంప్ట్ చేయడానికి చూస్తే చాలు సార్, ఎక్కువ చదవలేము అనుకున్న వాళ్ళైతే ఈ 2 క్వశ్చన్స్ చదవండి. లేదు సార్ కొంచెం చదవగలం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే విచ్ టైప్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్ రియాక్ట్ విత్ ఓజోన్ అండ్ ఎక్స్ప్లెయిన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. రియాక్షన్స్ ఆఫ్ C2H2 ఎసిటైలిన్ విత్ సోడియం ఇన్ లిక్విడ్ అమోనియా రిడక్షన్ అది. అలాగే H2 అంటే హైడ్రేషన్ ఆఫ్ ఎసిటైలిన్. ఆల్రెడీ మనం హైడ్రేషన్ ఆఫ్ ఎసిటైలిన్ విత్ వాటర్ 8 మార్క్స్లో కూడా ఇచ్చాం. ఓకేనా? ఇవి కానీ మీరు పర్ఫెక్ట్గా ఈ లిస్ట్ అంతా పర్ఫెక్ట్గా చదువుకుంటే 4 మార్క్ గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రైట్? సో ఇంత కష్టపడి నేను కూడా చేస్తున్నాను కాబట్టి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. మీకు ఏదైనా క్వశ్చన్స్ లిస్ట్ కావాలన్నా, మీకు ఏదైనా కంటెంట్ హెల్ప్ కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా ఆ వీడియో అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక వీడియోలో ఇదే సిరీస్లో కంటిన్యూ చేస్తూ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ.